సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వినాయకోత్సవాల వేడుకలు జరుగుతున్నాయి. యువకిరణ్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన కళానాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మండపానికి ఇరువైపులా బాల్యం ఫోన్లో బందీ కావద్దు, ఇక భవిష్యత్తులో ఆగం కావద్దు అంటూ స్లోగన్లు కార్టూన్లతో ఏర్పాటు చేసి సెల్ ఫోన్లకు చిన్నారులకు దూరంగా ఉంచాలని వినాయక మండపం నుంచి కొట్టుకొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అతిగా నేటి తరం చిన్నారులు సెల్ ఫోన్ చేతిలో ఉంటే కానీ తినడం వినడం చేయని పరిస్థితి. అతిగా వినాయక మండపానికి వచ్చే భక్తులకు సెల్ ఫోన్ కట్టిపెట్టి పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఇప్పుడు అందరినీ ఆకర్షించడమే కాకుండా ఆలోచింపజేసే విధంగా చేస్తుంది. వివిధ రకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గానీ ఈ సంవత్సరం వినూత్నంగా ఆలోచించి మరొకసారి పిల్లలు సెల్ ఫోన్ వాడడం వల్ల జరిగే అనర్థాలు, వాళ్ళ శారీరక ఆరోగ్య సమస్యల గురించి, వాటి అవగాహన గురించి తల్లిదండ్రులకు కూడా పిల్లలపై సెల్ ఫోన్ ప్రభావం ఎంత ఉంటుందనేది తెలవడానికి మేము ఈసారి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. నవరాత్రి ఉత్సవాలు అంటే కేవలం ఆధ్యాత్మికత విషయాలతో పాటుగా సామాజిక పరమైనటువంటి అంశాలను ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లడంలో మా యువకిరణ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ముందు భాగంలో ఉంటుంది. ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా యువకిరణ్ స్పోర్ట్స్ క్లబ్ కృషి చేస్తుండడంలో మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే మేము వినాయక నవరాత్రి ఉత్సవాలను గత 40 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. అందులో ఈ సంవత్సరం మేము ఒక కొత్త పంతాను ఎంచుకున్నాం. అది మొబైల్ ఫోన్ వాడకం. చిన్నారులకు మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దీంతో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. చదువు సరిగా చదవడం లేదు. అన్నం తినేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి నెలకొంది ప్రస్తుత పరిస్థితుల్లో. వివిధ రకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గానీ